నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ఖమ్మంలో పెరిగిన బ్లాక్ సిలిండర్లు. ఖమ్మం జిల్లాలో పెరిగిన బ్లాక్ మార్కెట్ సిలిండర్లు. ఖమ్మం జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు, ఏజెంట్లు కుమ్మెక్కి బహిరంగ మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని వినియోగదారులు అంటున్నారు. గృహ అవసరాల సిలిండర్లను హోటళ్లు, ఇతర వ్యాపారులకు తరలిస్తున్నారని అధికారులు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీతారాముల కళ్యాణం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ నెల 27న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణం తిలకించిన వారికి అశ్వమేధ యాగఫలం లభిస్తుందని బ్రహ్మపురాణం కీర్తిస్తుంది. అలాగే 25న మహాపట్టాభిషేకం దర్శించే వారికి శుభాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మహోత్సవాల టికెట్లు www.bhadratritemple.telangana.gov.in అందుబాటులో ఉన్నాయని ఈవో దామోదర్రావు తెలిపారు. అకాల వర్షం, మొక్కజొన్న నేలమట్టం. అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచింది. లక్ష్మీదేవిపల్లి మండలంలో నిన్న ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వేసవిలో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. అకస్మాత్తుగా వర్షం రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి దిగుబడి వస్తుందన్న ఆశతో ఉన్న తరుణంలో ఈ నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దిష్టిబొమ్మ దహనం. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనువురి మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం సరిత క్లినిక్ సెంటర్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. పాతాళానికి జలకళ. ఖమ్మం జిల్లాలో భూగర్భ జలమట్టాలు ఆందోళనకరంగా పడిపోతున్నాయి. భూగర్భ జలశాఖ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్లో 2.89 మీటర్ల లోతులో లభించిన నీరు ఫిబ్రవరి నాటి 4.08 మీటర్లకు చేరుకుంది. కేవలం 3 నెలల వ్యవధిలోనే 1.19 మీటర్ల మేర నీటి మట్టం తగ్గడం గమనార్హం. ముఖ్యంగా కామెపల్లి, రఘునాథపాలెం, ఎర్రుపాలెం మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎండలు ముదిరితే ఏప్రిల్, మేలో తాగునీటి ఎద్దడి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఖమ్మంలో కవితా సంపుటి ఆవిష్కరణ. ఖమ్మం జడ్పీ కార్యాలయంలో కవి రెంటాల చిన్న హుస్సేన్ రచించిన శిశిర సింధూరం కవితా సంపుటిని ఆవిష్కరించారు. ఈ కవిత్వం సామాజిక వాస్తవాలకు ప్రతిరూపమని సాహిత్య ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో రెంటాల నాగరాజు, నితిన్ కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో రచయిత కుటుంబ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. మంటల్లో మిర్చి. మధిర మండలం ఆత్కూరు సమీపంలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదం రైతుల నిలువునా ముంచింది. సమాచారం అందుకున్న రైతులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. వారం క్రితమే పంట అమ్మేందుకు వచ్చిన హమాలీలు లేరని సాకుతో సిబ్బంది ఆలస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్. ఖమ్మం రోటరీ నగర్లో ఓ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో 2 వాహనాలు కాలిపోయాయి. షోరూం బయట వాహనాలు నిలిపి ఉంచగా మధ్యాహ్నం వేళ ఎండ ప్రభావంతో అకస్మాత్తుగా మంటలు మొదలయ్యాయి. వాహనాలకు ఛార్జింగ్ పెట్టిన సమయాన షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించిన బీజేపీ. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం శోచనీయాంశం. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కేవలం కాగితాలకే పరిమితమైందని, ఇది పూర్తిగా అంకెల గారడీతో కూడుకున్నదని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టుకు మున్నేరు మరమ్మతులు, తీగల వంతెన వంటి కీలక ప్రాజెక్టులకు బడ్జెట్లో ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం శోచనీయాంశమన్నారు. కేంద్రం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతుంటే కాంగ్రెస్ సర్కార్ మాత్రం తెలంగాణ రైజింగ్ అంటూ ప్రగల్భాలు పలుకుతోందని ఆయన ఆరోపించారు. ఘోర రోడ్డు ప్రమాదం. కారెపల్లి మండలం చీమలపాడు బోడతండాలో విషాదం నెలకొంది. ఇటీవల మృతి చెందిన భానోద్ నంద్యా కుటుంబం సభ్యులు 11 రోజుల కర్మకాండలు పూర్తి చేసుకుని బంధువుల ఇంటికి వెళ్తుండగా మసివాగు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నంద్యా కూతురు స్వప్న, కోడలు లక్ష్మి మృతి చెందగా 4గురికి గాయాలయ్యాయి. తండ్రి మరణించిన 12 రోజులకే కూతురు, కోడలు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.